హాయ్ అండి. పిల్లలకి లంగావోణి అయితే స్టిచ్ చేయించడానికి నేను నార్సింగ్ స్టోర్‌కైతే వచ్చానండి. పెద్ద పాప అయితే సెలెక్ట్ చేసుకుందండి. ఫైనల్‌గా ఇదైతే సెలెక్ట్ చేసుకుంది. మమ్మీ ఇది నాకు చాలా బాగా నచ్చిందని లావెండర్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందండి. చాలా లైట్ వెయిట్ అనమాట. ఈ రెండాటిల దగ్గర అయితే కన్‌ఫ్యూజ్ అయింది గానీ ఫైనల్‌గా ఇదే సెలెక్ట్ చేసుకుంది. నేను ఇదైతే స్టిచ్చింగ్‌కి ఇచ్చేసానండి. ఇది సంక్రాంతికి వేసుకోవడానికి. ఫైనల్‌గా చాలా బాగా స్టిచ్ చేసిందండి. మాకు టైలరు ఒక ఆవిడున్నారు జగదాంబ దగ్గర. చాలా బాగా స్టిచ్ చేశారు. చాలా లైట్ వెయిట్ అండి. దీనికి బుటాస్ గూడా వచ్చాయి. గోల్డ్ కలరు లైన్స్ గూడా ఉన్నాయండి మొత్తం శారీ అంతా. సైడ్‌కైతే ఇలాగ హ్యాంగింగ్స్ గూడా వేశారు. అంచు కూడా చాలా చిన్న అంచొచ్చి చాలా లైట్ వెయిట్‌గా చాలా బాగా స్టిచ్చింగ్ కుదిరిందండి. దీనికైతే బ్లౌజుని కూడా నేను సింపుల్‌గా ఇలా స్టిచ్ చేయించాను. వర్క్ గానీ ఏమి పెట్టించలేదండి. ఎందుకంటే కొంచెం లైట్‌గా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా ఫీల్ అవుతారండి. ఇలా అయితే కొంచెం ఎక్కువ సార్లయితే వేసుకుంటారనమాట. బ్యాకు నేను హుక్స్ పెట్టించానండి. బ్యాగ్ ఓపెన్ పెట్టించుకున్నారు పిల్లలు. అలాగే థ్రెడ్స్ కూడా వేశారు. వీటికి కూడా హ్యాంగింగ్స్ వేశారండి. ఇదిగో చూడండి ఇలా అయితే వచ్చింది. దీనికి సేమ్ కలర్‌తోనైతే వాణి తీసుకున్నారండి. దీనికైతే కట్ వర్క్ వచ్చింది వాణికి. వర్క్ గూడా చేసుందండి. చూడండి ఎంత బావుందో. సేమ్ కలర్‌తోనైతే పేరప్ చేసుకుందనమాట. ఇది సాఫ్ట్ టిష్యూ అండి. చాలా బావుంది. వాణి వల్ల చాలా ఎక్స్‌ట్రాగా అట్రాక్షన్‌గా కనబడుతుంది వాణి వేసిన తర్వాత. ఫైనల్‌గా దీని లుక్ అయితే ఎలా ఉందో మీకు నేను చూపిస్తానండి. లావెండర్ కలరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందంట కదండీ! అందుకని మా పాప అయితే తీసుకుంది. ఇదిగోండి చూడండి ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకెలా అనిపించిందండి? మీకు నచ్చిందా ఈ ఔట్‌ఫిట్టు? శారీతోని ఇలాగా హాఫ్ శారీ స్టిచ్ చేయించుకోవడం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.